ఇజ్రాయెల్ కేవలం 72 గంటల్లో 6 దేశాలపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పాలస్తీనా, లెబనాన్, సిరియా, ట్యునీషియా, యెమెన్ మరియు ఖతర్ దేశాలు ఈ దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఖతర్పై, అది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశంపై నేరుగా సైనిక చర్యకు దిగడం అత్యంత కీలక పరిణామంగా పరిగణించబడుతుంది. సెప్టెంబర్ 8న లెబనాన్, సిరియాలో ఇరాన్ అనుబంధ సంస్థ అయిన హిజ్బుల్లా స్థావరాలపై, అలాగే ట్యునీషియాలోని హమాస్ కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఒకేసారి ఎయిర్ స్ట్రైక్ చేసింది. సెప్టెంబర్ 9న యెమన్ లోని హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సాదా ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అలాగే అదే రోజు మధ్యాహ్నం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఖతర్ రాజధాని దోహాలో హమాస్ లీడర్స్ నివసిస్తున్న గవర్నమెంట్ బిల్డింగ్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ ఖతర్ పై వైమానిక దాడులు చేయడానికి ముఖ్యంగా 2 కారణాలు. మొదటిది, హమాస్ నాయకులు విదేశాల్లో ఉంటూ కూడా ఇజ్రాయెల్ పై దాడులను నిర్వహిస్తున్నారు. రెండవది, సెప్టెంబర్ 8న ఈస్ట్ జెరూసలంలోని రమోట్ జంక్షన్ వద్ద జరిగిన కాల్పుల్లో 2 పాలస్తీనా మిలిటెంట్లు బస్టాప్ వద్ద కాల్పులు జరపగా 6 ఇజ్రాయిలీలు మరణించారు. 21 మెంబర్స్ గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయిల్ ఈ దాడులకు తెగబడింది. ఈ దాడి జరిగిన సమయంలో హమాస్ రాజకీయ నాయకులు ఖలీల్ అల్ హయ్యా వంటి కీలక వ్యక్తులు అమెరికా మధ్యవర్తిత్వంలో జరుగుతున్న కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడి చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ ఇజ్రాయిల్ ఈ చర్చలను పట్టించుకోకుండా దాడులకు దిగి ఖతర్ సోవర్నిటీని ఉల్లంఘించింది. ఈ దాడిలో హమాస్ సభ్యులతో పాటు ఖతర్ భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు కూడా మరణించారు. ఈ చర్య అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఎయిర్ స్ట్రైక్ జరిగిన ప్లేస్ నుంచి జస్ట్ కొన్ని మైళ్ళ దూరంలోనే అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఉంది. అది మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద అమెరికా మిలిటరీ బేస్. ఈ మిలిటరీ బేస్ లో సుమారు 1000 మంది అమెరికన్ సైనికులు, 100కి పైగా విమానాలు, అడ్వాన్స్ ఎయిర్ సిస్టమ్, డ్రోన్లు కూడా ఉన్నాయి. కానీ అమెరికా ఖతర్ పై ఎయిర్ స్ట్రైక్ ను అడ్డుకోలేకపోయింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడిని స్పష్టంగా ఖతర్ సోవర్నిటీకి ఉల్లంఘనగా పేర్కొంటూ శాంతి ప్రయత్నాలను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. సౌదీ అరేబియా అండ్ యుఏఈ ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. జోర్దాన్, కువైట్, ఒమన్, పాలస్తీనా ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నాయి. యూరోపియన్ దేశాలు, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ దాడిని అంగీకరించలేనిదిగా పేర్కొని సీజ్ ఫైర్ కి పిలుపునిచ్చాయి. ఈ దాడిపై ట్రంప్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ చర్యలు తమ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇజ్రాయెల్, ఖతర్ నాయకులతో అమెరికా సంప్రదింపులు జరిపింది. మొత్తంగా ఖతర్ పై ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రపంచ సమాజం భావించింది. దీనితో పాటు ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.